లైఫ్ అంటే అదేమో కదా. 2015లో అలా ట్యూషన్ నుంచి బయటకు వస్తూ అందరు సైకిల్స్ రెడీలు చేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి తొక్కుతూ సైకిల్స్ని, దారిలో ఏం తినాలా, ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళాలా, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాలా డిస్కస్ చేస్తూ అలా ఇంటికి వెళ్తూ మాట్లాడుకుంటూ, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు, మనకేం ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా బతికేస్తుంటాం. ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం అనే విషయం కూడా మనకు తెలీదు. అంత బాగుంటుంది ఆ లైఫ్. ట్యూషన్లోనో స్కూల్లోనో ఒక చిన్న క్రష్ ఎవరి మీద, వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరు చెప్పి ఏడిపించుకుంటూ, రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా హ్యాపీగా బతికేసేవాళ్ళం కదా. వండర్ఫుల్ ఫీలింగ్ దట్ వాస్ రియల్లీ. మళ్ళీ అలాంటి రోజులు రానే రావేమో కదా. రాను రాను బ్రెయిన్కి కాంప్లెక్సిటీ ఎక్కువ ఇచ్చేస్తాను. క్యాస్ట్ అని, రిలీజియన్ అని, డబ్బులని, స్టేటస్ అని, కాంపిటీషన్ అని, పక్కనోడితో కంపేర్ చేసుకోవడం, పక్కనోడిని మనతో కంపేర్ చేసి తక్కువ చేయడం, ఇన్ని ఉండేటివి కాదేమో అప్పుడు. ప్యూర్ హార్ట్ ఉండేది. మన స్కిన్ కూడా రాను రాను ఆయిలీగా, రఫ్గా, ముడతలు పడిపోయి ఎందుకు అవుతుందంటే మనం ఇచ్చే కాంప్లికేషన్ ఎలా అయిపోతుందేమో. మనం ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటామో మన మొహం, మన బాడీ కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనుకుంటా కదా.